హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. ఈ రోజు మన వీడియో కంటెంట్ ఏంటో తెలుసా? వజ్ర వైడూర్యాలను రాసులుగా పోసి ప్రజలకు పరిపాలన అందించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారి కోట అయినటువంటి చంద్రగిరి కోటనైతే ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. మొదటగా మన వీడియో జర్నీని అయితే కోట ఎంట్రన్స్ అయినటువంటి కాంపౌండ్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కోట యొక్క కాంపౌండ్ అయితే పెద్ద పెద్ద బండరాలతో 30 అడుగుల ఎత్తు అయితే నిర్మించి ఉంది ఫ్రెండ్స్. అంతేకాదు ఈ కోట కాంపౌండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 2 అంచుల భద్రత కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. 2 అంచుల భద్రత ఉందంటే ఇక్కడ పరిపాలించినటువంటి రాజులకి శత్రువుల నుంచి ఎంత హాని ఉండేదో అర్థం చేసుకోండి. ఈ కాంపౌండ్ లో ఎంటర్ అవ్వగానే మొదటగా ఒక గుర్రప్ప స్వామి గుడి అయితే దర్శనమిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది 2వ అంచు కాంపౌండ్ ఫ్రెండ్స్. కాంపౌండ్ పైన శంకు చక్ర చిహ్నాలతో పాటు కుడి ఎడమ భాగాన వరాహమూర్తుల విగ్రహాలైతే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు ఈ కోట లోపలికి వెళ్లే మార్గంలో ఇప్పుడు చూస్తున్నటువంటి మండపాలు ఎన్నో మనకి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈ కోటకు విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంబంధం ఉన్నప్పటికీ దీనిని 11వ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదే చంద్రగిరి కోటకు సంబంధించిన రాజా మహల్ ఫ్రెండ్స్. ఈ కోట ఎంట్రీ విషయానికి వచ్చినట్లయితే ఈ కోట యొక్క ఎంట్రన్స్ భాగంలో తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాముఖ్యత చెందిన ప్రదేశాలు నేమ్ బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చే యాత్రికుల కోసము ఇది అరేంజ్ చేసి ఉండొచ్చు ఫ్రెండ్స్. టికెట్ విషయానికి వచ్చినట్లయితే పర్ హెడ్ 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అంతేకాదు ఎవ్రీ ఫ్రైడే అయితే ఇక్కడ లీవ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రైడే ఎవరైనా వస్తే 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. కాకపోతే కోట లోపలికి అయితే అనుమతి ఇవ్వరు. బయట గార్డెన్ మాత్రము చూసి రావచ్చు. టికెట్ కౌంటర్ పక్కనే కోట చరిత్ర మొత్తము 3 లాంగ్వేజెస్ లో అందరికీ అర్థమయ్యేలాగా మెన్షన్ చేశారు. కోటని చూపించక ముందే నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటో కాదు, ఈ కోట ముందు ఉన్నటువంటి రాజరాజేశ్వరి ఆలయం చరిత్ర గురించి. ఈ యొక్క ఆలయానికి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్న గేట్ లోపలే మనం వెళ్ళాలి. అంతేకాదు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రతిరోజు శ్రీ రాజరాజేశ్వరి మాతకి ఈ గుడిలో పూజ చేసేవారట. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది రాజరాజేశ్వరి ఆలయము. ఈ ఆలయం మొత్తము గోపురంతో సహా మొత్తము సొగం కట్టబడినట్లు కనిపిస్తుంది కదా. ఇది సొగం కట్టబడింది కాదు, పూర్తిగా కట్టబడిన ఆలయమే ఫ్రెండ్స్. ఈ ఆలయాన్ని నవాబుల పాలనలో మొత్తం ధ్వంసం చేశారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఆలయం ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు ఒక పెద్ద పాతబడిన బావి అయితే ఒకటి కనిపిస్తోంది. దానిపైన మొత్తం ఐరన్ ఫెన్సింగ్ తో కవర్ చేశారు. ఈ బావిని చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాల నాటి పూర్వందనైతే మనం చెప్పవచ్చు. లోతు అయితే చాలా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. నీరు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడైతే రాజరాజేశ్వరి గుడిలోని గర్భగుడి ఎలా ఉంది, లోపల ఎలా ఉందో ఒక్కసారి అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నదే రాజరాజేశ్వరి మాత ఉన్నటువంటి గర్భగుడి ఫ్రెండ్స్. ఈ గుడి అయితే ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాల పూర్వం గర్భగుడి ముందరైతే ఒక మొండెం లేని నంది విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇలాగే అన్ని విగ్రహాలని ధ్వంసం చేశారు నవాబుల పాలనలో. ఇంతటి చరిత్ర కలిగిన ఈ గుడిని ఇలా చూడడం కొద్దిగా బాధాకరంగానే ఉంది. ఈ గుడి మొత్తం రాతి కట్టడంతోనే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము కోట లోపలి భాగాన్ని ఒక్కసారి అయితే చూద్దాము రాజామహల్ ఎలాగుంది అని. మొదటగా మనకైతే రాజామహల్ 3 అంతస్తుల భవనం అయితే కనిపిస్తుంది. అంతేకాదు కోటకి వెళ్లే మార్గంలో ఇరుపక్కల నవాబులచే ధ్వంసం కాబడిన విగ్రహాలని అందరికీ కనపడేలాగా మార్గంలో కుడి ఎడమ భాగాలలో అమర్చారు. కోటలోని మొదటి అంతస్తును మ్యూజియం గా మార్చారు. 2వ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడవచ్చు. 3వ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజల జీవన విధానం లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. అంతేకాదు ఈ కోటలో ఒక పెద్ద కోనేరు కూడా ఉంది ఫ్రెండ్స్. కోట ముందరే ఈ కోనేరు అయితే చాలా పెద్దదిగా ఒక పెద్ద కొండకి ఆనుకొని అయితే ఉంటుంది. ఒకప్పుడు ఈ కోటలో బోటింగ్ కూడా ఉండేది, ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నదే కోటలో ఉన్నటువంటి కోనేరు ఫ్రెండ్స్. ఈ కోనేరునైతే ఒక పెద్ద కొండకి ఆనుకొని నిర్మించారు. ఈ కోనేరులోకి పెద్ద వర్షం పడితే ఆ కొండలోని నీరంతా వచ్చి ఈ కోనేరు నిండుతుంది. ఈ కోనేరు నిండిన తర్వాత కూడా ఆ నీరు కోట పక్కన ఉన్నటువంటి ఈ కాలువల ద్వారా బయటకైతే వెళ్లిపోతాయి ఫ్రెండ్స్. చూశారుగా అప్పటిలోనే ఈ కోనేరుని ఎంత ప్లానింగ్ గా ఈ కోట లోపల నిర్మించారో. అంతేకాదు ఈ కోట లోపల ఉన్నంత ఏరియా మొత్తము గ్రీనరీతో చాలా బాగా కనిపిస్తూ ఉంటది. ఈ కోట లోపల ముందు ఉన్న భాగం అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియాలో గెట్ టుగెదర్స్ కి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కి కూడా పర్మిషన్ అయితే ఇస్తారు. అందరూ అసెంబుల్ అయ్యి మంచి ఎన్విరాన్మెంట్ లో ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఏరియా ఆపోజిట్ లోనే ఒక చిన్న కోట అయితే ఉంటుంది. ఈ కోటని రాణి మహల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. కాకపోతే ఈ రాణి మహల్ కోట మాత్రము శిథిలావస్థకైతే వచ్చేసింది. ఇది పూర్తిగా డ్యామేజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదే రాణి మహల్ యొక్క ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కోట అయితే చాలా నీట్ గా ఉంది, కానీ దగ్గర నుంచి చూస్తే ఇది అక్కడక్కడ డ్యామేజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కోట యొక్క ఆర్కిటెక్చర్ విషయానికి వచ్చినట్లయితే ఈ కోటలో ఎక్కువగా హంసల యొక్క చిహ్నాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ రాణి యొక్క
కోట కాబట్టి ఇలా కట్టి ఉండవచ్చు. ఇప్పుడు మనమైతే లోపల చూస్తున్నాము. 3 పక్కల ఒక అరుగు వేసి అందరూ కూర్చునేలాగా అయితే ప్లేస్ అయితే అరేంజ్ చేసి ఉన్నారు ఫ్రెండ్స్. కోట అవతలి భాగాన్ని మనం చూసినట్లయితే చిన్న గదితో కూడిన బాల్కనీ కూడా ఈ యొక్క కోటకైతే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ కోట ఎక్కువగా డ్యామేజ్ అయితే అయిపోయింది. శ్రీకృష్ణ దేవరాయలు వాళ్ళు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఈ కోటని ఎక్కువగా ఉపయోగించేవారంట ఫ్రెండ్స్. అంతేకాదు ఈ కోటలో ఒక ముఖ్యమైన విషయాన్ని నేనైతే చెప్పాలి. అంతేకాదు ఈ యొక్క పరిపాలనలో ఎవరైనా తప్పు చేస్తే ఈ కొండపైన కనిపిస్తున్నటువంటి స్తంభానికి ఉరివేసి ఒక రోజంతా ప్రజలకు కనపడేలాగా వేలాడి తీసేవారట. చూశారుగా చంద్రగిరి కోటని. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.